పొద్దున్నే హడావిడి పడకుండా ఇలా చట్నీ పౌడర్‌ని రెడీ చేసుకుంటే, మనకు కావాల్సినప్పుడు రెండే 2 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. నచ్చిన టిఫిన్‌తోనే హ్యాపీగా తినేయొచ్చండి. ఇంట్లో ఉండే వాళ్ళకైనా, బ్యాచిలర్స్‌కైనా చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ఇది చేసుకోవడానికి పాన్‌లో కావాల్సినన్ని పల్లీలను తీసేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు వరకి పల్లీలను తీసేసుకొని, దోరగా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కాస్త క్రిస్పీ అయ్యాక పక్కన పెట్టేసుకొని, అందులోకే కొద్దిగా మినప్పప్పు, శనగపప్పుని వేసేసుకొని, వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత, వీటిని కూడా పక్కన పెట్టేసుకొని, అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిలు, వెల్లుల్లిపాయలు, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చింతపండుని వేసేసుకొని, కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకే ఒక కప్పు వరకి పుట్నాలను వేసేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. జస్ట్ 1 మినిట్ కంటే తక్కువనే ఫ్రై చేసేసుకొని, వీటన్నిటిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇది పొడి పొడిగా వస్తుంది. ఉండలు కట్టకుండా ఉంటుంది. వీటిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓ బాక్స్‌లో వేసి పెట్టేసుకోవచ్చండి. మీకు కావాల్సినప్పుడు ఓ ఒక బౌల్‌లో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసేసుకుంటే ఇలా మిక్స్ చేసేసుకొని, పోసి వేసేసుకొని నచ్చిన టిఫిన్‌తో తినేయొచ్చు.